ఈ పరిచర్య నేను ఒక్కడిని చేయడం కాదు, చూస్తున్న మీరు అనేక మందికి షేర్ చేస్తూ ఉండొచ్చు, లైక్ చేస్తూ ఉండొచ్చు, వాక్యం ద్వారా బలపరచబడుతూ ఉండొచ్చు. ఈ పరిచర్యలో మీరందరూ కూడా పాలిభాగస్తులై ఉన్నారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. రెండవది, ప్రియమైన వారలారా, మిమ్మల్ని చూస్తే పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాక్య లేఖనం నాకు గుర్తొస్తుంది. అదేంటంటే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 81వ వచనములో, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచు ఉన్నది, ఈ వాక్యము కొరకు ఆశ కలిగి ఉన్నారు కనుక వాక్యాన్ని వింటున్నారు, వీక్షిస్తున్నారు. దేవుని కృపను బట్టి ఈ మెసేజ్లు అనేక మందికి చేరువవడానికి కూడా మీరు సహకరిస్తూ ఉన్నారు పరిచర్లో. అందుని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఇంకా ఇలాగే నాకు ప్రార్థించండి. అనేక మందికి ఇంకా అనేక వీడియోస్ చేసి